తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కానూరులో ఉన్న పౌల్ట్రీ ఫామ్లోని కోళ్లకు వైరస్ వ్యాపించడంతో 60,000కు పైగా కోళ్లు మృత్యుబాత పడ్డాయి. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ భోపాల్ పంపి పరీక్షలు చేయించడంతో బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. కానూరు పరిధిలోని 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది యంత్రాంగం. బర్డ్ ఫ్లూ నిర్ధారణైన కానూరు అగ్రహారానికి ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. పౌల్ట్రీలో మిగిలిన కోళ్లకు మత్తు ఇచ్చి చనిపోయేలా చేయనుంది. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెట్టనుంది. పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్థీషియా ఇచ్చేందుకు వెళ్లింది 10 మంది బృందం. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కానూరులో ఉన్న పౌల్ట్రీ ఫామ్లోని కోళ్లకు వైరస్ వ్యాపించడంతో 60,000కు పైగా కోళ్లు మృత్యుబాత పడ్డాయి. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ భోపాల్ పంపి పరీక్షలు చేయించడంతో బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. కానూరు పరిధిలోని 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ నిర్ధారణ కావడంతో ప్రత్యేకంగా ఇలాగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కానూరు అగ్రహారంలో ఉన్నటువంటి పౌల్ట్రీలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున కోళ్లు వరుసగా మృత్యువాత పడ్డాయి. వాటికి ఏం జరిగింది, ఏ వైరస్ వ్యాప్తి చెందింది అనేటటువంటి శాంపిల్స్ను పూణే పంపించడంతో ఇక్కడ బర్డ్ ఫ్లూ వ్యాపించినట్టుగా నిర్ధారణ కావడంతో తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. నిన్ననే జిల్లా కలెక్టర్ ప్రశాంతి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కానూరు అగ్రహారం గ్రామ పంచాయతీకి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో చికెన్ అమ్మకాలు సాగించకూడదు, అలాగే చికెన్ కూడా తినవద్దు అనేటటువంటి సూచనలను అధికారులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పౌల్ట్రీ ఏదైతే ఉందో, బర్డ్ ఫ్లూ కన్ఫర్మేషన్ వచ్చినటువంటి పౌల్ట్రీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే ఈ రెవెన్యూ అధికారులు అలాగే పంచాయతీ అధికారులు ఇక్కడ చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కోళ్లకు సంబంధించినటువంటి శాంపిల్స్ని పూణే అలాగే ఇతర ప్రాంతాలకు పంపించడంతో ఆ శాంపిల్స్ ఒక్కొక్కటి కూడా రిజల్ట్ వస్తుంది. నిన్న వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ కావడంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, అలాగే కానూరు అగ్రహారం గ్రామ పంచాయతీ పరిధిలోని 10 కిలోమీటర్ల రేంజ్లో చికెన్ అమ్మకాలపైన నిషేధం అనేది విధించారు. అలాగే ఇక్కడి నుంచి కోళ్లు అనేవి ఎక్కడెక్కడికి చేరుకున్నాయి, వాటి వివరాలన్నింటినీ కూడా సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినటువంటి కోళ్లన్నీ కూడా మళ్ళీ ఆయా ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది. ఆ కానూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో, మునిపల్లి, కలవచెర్ల, జీడిగుంట, పెండ్యాల, అలాగే కోరుపల్లి, డీముప్పవరం, పందలపర్రు గ్రామాల్లో ఈ అధికారులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ బర్డ్ ఫ్లూ రెడ్ జోన్గా కొన్ని బోర్డులు ఏర్పాటు చేయడం, అలాగే బయట నుంచి ఏదైనా చికెన్ వాహనాలు కానీ ఇక్కడి నుంచి చికెన్ వాహనాలు కానీ బయటకు వెళ్లకుండా అనేది చూడడం జరుగుతుంది. ఈ ప్రాంతాలకి వచ్చేటటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. అలాగే బర్డ్ ఫ్లూ వ్యాపించినటువంటి పౌల్ట్రీ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్లో ఇప్పటికీ రక్షణ చర్యలు అనేటి వాటిని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కోళ్లకి వచ్చినటువంటి వైరస్ ఇతర ప్రాంతాలకి తరలి వెళ్లకుండా, ఇక్కడి నుంచి వ్యాపించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా
ఈ పెరవలి మండలంలో ఈ బర్డ్ ఫ్లూ తగ్గే వరకు కూడా చికెన్ అమ్మకాలు సాగించకూడదు, తినవద్దు అనేటటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. మళ్ళీ ఒక సూచన మళ్ళీ ఎప్పుడు వాటన్నిటిని వినియోగించాలి అనే దానిపైన మళ్ళీ సమాచారం అందించే వరకు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు అయితే అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అగ్రహారంలో, కానూరు అగ్రహారంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో.